ఈ మహానగరాన్ని ఒక నరక కుప్పంగా మార్చేసినటువంటి ఆక్రమణదారులను నిజంగానే భయపెట్టినా, బెదిరించినా, ఇంకొకటి చేసినా తప్పేం లేదు. కూల్ చేసినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణమైంది, లేదా హైదరాబాద్కు ఉన్నటువంటి స్వభావమే సిటీ ఆఫ్ లేక్స్ అనేవారు. కొన్ని 2500 చెరువుల, గొలుసుకట్టు చెరువుల సమాహారంలాగా హైదరాబాద్ ప్రతి అడుగున ఒక కొలను ఉండేది. అడుగడుగున గుడి ఉంది అన్నట్టు హైదరాబాద్లో అడుగడుగున ఒక కొలను, అడుగడుగున ఒక చెరువు, అడుగడుగున ఒక కుంట ఉండి ఇది ఒకదానికి ఒకటి లింక్డ్గా ఉన్నటువంటి ఒక సజీవ జలదృశ్యం హైదరాబాద్. అటువంటి దాన్ని ఒక మురికి కూపంగా మార్చడానికి ఈ చెరువుల దురాక్రమణ అనేటువంటి కారణమైంది. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా మీరు అంటున్నట్టుగా కొందరిని